అందరికీ, నేను మీ పావని. ఇవాళ గోధుమ పిండితో మనం గవ్వలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకొని కొంచెం నెయ్యి, కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. దాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వలు చేయడం స్టార్ట్ చేద్దాం. ఇది మనం చెక్క లేకపోయినా సరే, గవ్వలు చేసుకునే చెక్క లేకపోయినా కూడా మనం గవ్వలు చేయొచ్చు. ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా మనము నూనెలో తీసే గరిటె ఉంటుంది కదా, దాంతో మనం గవ్వలు ఈజీగా చేయొచ్చు. చూడండి, 2 కప్సే కాబట్టి ఈజీగానే అయిపోతుంది. చక్కగా ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో దగ్గర ఉంచుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. రెడ్గా అయ్యే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నట్లయితే అవి లోపలి వరకు వేగుతాయి. అలా వేగిన వాటిని మనం 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాం కదా, 1.5 కప్పు బెల్లం తీసుకొని తీగ పాకం వచ్చే వరకు మనం పాకం పట్టేసుకొని ఈ వేంపిన గవ్వల్ని బెల్లం పాకంలో ఒక 2 to 3 మినిట్స్ బాగా ఉడకనిస్తామన్నమాట. అలా ఉడకడం వల్ల ఇవి గోధుమ పిండి కదా, గట్టిగా అవ్వకుండా ఆ బెల్లం పాకంలో ఉడికి మంచిగా కొంచెం సిల్వర్ ఫాయిల్ వేసుకొని ముందుగానే ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకుంటాం కదా, అందులో ఈ గవ్వల్ని ట్రాన్స్ఫర్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఆ బెల్లం అంతా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తినడానికి చాలా బాగుంటాయండి. మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.